జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 4వ రోజు కాత్యాయని అమ్మవారిని ఈరోజు అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేస్తారు. ఆవిడ కాత్యాయన మహర్షి కుమార్తె. మొదట ఆవిడ ప్రార్థనా శ్లోకాన్ని చూద్దాం. ఓం శ్రీమాత్రే నమః. చంద్రహాసోజ్వలకరా సార్థూలవరవాహన కాత్యాయిని శుభం దధ్యా దేవీ దానవగాతిని. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే చంద్రహాసోజ్వలకరం అంటే చంద్రుడితో సమానమైన కాంతిని ఖడ్గంగా ధరించిన దాన, శార్దూల వరవాహన పులిని అధిరోహించిన దానవు, కాత్యాయని శుభం దధ్యా దేవి దానవగాతిని. నీ నామాన్ని తలుచుకున్నంత మాత్రం చేత అంటే రాక్షసుల్ని సంహరించడిదానా అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. ముఖ్యంగా స్త్రీలు మంచి పురుషుణ్ణి తన భాగస్వామిగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, తన భాగస్వామిగా రావాలి అని కోరుకున్నప్పుడు కాత్యాయని అమ్మవారి వ్రతాన్ని చేయవలసి ఉంటుంది. తర్వాత ఇదే కాత్యాయని అమ్మవారి వ్రతాన్ని చేసిన సంగతులు చాలా ఉన్నాయి. ఇది ఇప్పటిది కాదు. మన శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడిని పొందడానికి వ్రతం చేసింది. అట్లాంటి అమ్మవారికి ఈరోజు నా వంతు నమస్కారాలు, మీ వంతు కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలను మీ ముందుకు నేను తీసుకొస్తాను. అంతవరకు జై శ్రీరామ్, జై హింద్.